హై టు ఆల్ ఈరోజు అయితే అసలు ఎక్కడ కూడా చూపించని సారీస్ అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి. ఫస్ట్ మనమే అన్నమాట రివ్యూ ఇవ్వడం కూడా. అన్నీ కూడా యూనిక్ కలెక్షన్ అండి. ప్రెజెంట్‌గా మోస్ట్ ట్రెండింగ్ సారీస్ మాత్రమే ఈరోజు చూపిస్తున్నాను. సో, చాలా ప్రెట్టీగా ఉన్నాయి. ప్రతి సారీ కూడా చూసారు అంటే తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్ ఉంటుంది అండి. అంత బాగుంది. క్వాలిటీ వైజ్ మాత్రం నిజంగా నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. సో, ఫస్ట్ సారీ చూడండి. ఇది అయితే నాకు సూపర్‌గా నచ్చింది అండి. మనకు మంచి సినోన్ ఫ్యాబ్రిక్‌లో అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చేసి అక్కడ వచ్చిన చెక్స్ కానీ, లేదు అంటే ఆ ప్యాటర్న్ కానీ ప్రతీది కూడా చాలా బాగుంది. సో, ఇన్‌స్టా పేజ్‌లో చెక్ చేశాను. నియర్లీ 2200 అలా ఉంది అండి. సో, ఇక్కడ కొంచెం తక్కువకే దొరికింది. వెంటనే తీసేసుకున్నాను. ఇందులో 2 కలర్స్ అయితే ఉన్నాయి. ఒకటి మనకు మంచి పర్పుల్ కలర్ ఉంది అండి. ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఉంది. 2 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఈ సారీ చూడండి మనకు ఇలా పళ్ళులో వచ్చేసి కొంచెం ఎక్కువగా జెరీ లైన్స్ అయితే ఇచ్చారు అండి. గోల్డ్ జెరీ లైన్స్ అయితే వచ్చేస్తుంది. సో, బార్డర్ దగ్గర ఏంటంటే మనకు చిన్నగా ఫ్లవర్ లైక్ లీఫ్ థీమ్‌తోని చాలా చిన్నగా బార్డర్ వీవింగ్ అయితే ఇచ్చారు అండి. బార్డర్‌లో వచ్చేసి మంచి జెరీ వీవింగ్. ఇక్కడంతా కూడా మనకు జెరీతోని పెద్దగా చెక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, చెక్స్ కానీ, లేదు అంటే ఆ బార్డర్ కానీ మనకు ఈజీగా విజిబుల్ అయ్యేటట్లు ఉంటుంది అండి. చక్కగా క్రియేట్ చేశారు. అండ్ అంతా కూడా ఒకే టైప్‌లో అనిపిస్తుంది. ఇది మాత్రం మంచి లైట్ వెయిట్‌లో ఉంది. అండ్ క్వాలిటీ మాత్రం నిజంగా 10 ఔట్ ఆఫ్ 10 ఇయ్యొచ్చు అండి. అంత బాగుంది అసలకి. 10 ఔట్ ఆఫ్ 10 ఏంటండి, 10 ఆఫ్ 100 ఇయ్యొచ్చు. అంత బాగుంది నిజం చెప్పాలి అంటే. దీనికొచ్చిన బ్లౌజ్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్‌లోనే ప్రొవైడ్ చేశారు అండి. మంచి కొంచెం లైక్ మనకు పర్పుల్ కలర్‌లోనే వచ్చేసి దానిపైన ఫ్లవర్ థీమ్‌లో పెద్దగా బూటాస్‌నైతే ఇచ్చారు. మంచి జెరీ బూటాస్ అండి. అంతా కూడా మనకు వీవింగ్‌తోనే వచ్చేస్తాయి. అండ్ బ్యాక్ వచ్చేసి ఇలా ఇచ్చారు. లుకింగ్ మాత్రం చాలా బాగుంది. వన్ మోర్ ఇది చూడండి అసలకి ఎంత బ్యూటిఫుల్ కలర్ అంటే అసలకి ఇంత మంచి కలర్‌ని లాంచ్ చేశారు అంటే అసలకి ఎంత క్యూట్‌గా ఉంది అంటే చెప్పలేను అండి. అంత బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ మాత్రం. మంచి రేర్‌గా దొరికే కలర్ ఆప్షన్ ఇది అయితే. సో, ప్రెజెంట్‌గా ఇందులో కూడా లైక్ ఇంతకుముందుకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే షేర్ చేశాను అండి. ఇది మాత్రం యూనిక్ కలర్. వెంటనే తీసేసుకున్నాను అండి సెకండ్ థాట్ లేకుండానే. కింద ప్యాటర్న్ మాత్రం చాలా డిఫరెంట్‌గా వచ్చింది. ఫ్యాబ్రిక్ అయితే మంచి జార్జెట్‌లో ఇచ్చారు. జార్జెట్ పైన మనకు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. కింద మంచి కట్ వర్క్ వస్తుంది. అండ్ సారీ లుక్ మాత్రం నిజంగా గ్రేట్ అండి. చాలా ప్రెట్టీగా అనిపిస్తుంది. సో, బార్డర్‌లో ఏంటంటే మనకు మంచి కట్ వర్క్‌ని ప్లేస్ చేసి దానికి మనకు లైక్ కొంచెం సిల్వర్ జెరీ థ్రెడ్ ఉంటుంది కదండీ! దానితోని వర్క్ అయితే ఇచ్చారు. మొత్తం అంతా కూడా ఓన్లీ జెరీ థ్రెడ్ అండ్ చిన్నగా మనకు సిల్వర్ కలర్ చెమ్కీస్‌తో అయితే ఇచ్చారు అండి. లుక్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. అలానే మనకు ఇక్కడ పళ్ళులో ఏంటంటే సీక్వెన్స్ టైప్‌లో చిన్న బుటాస్‌నైతే ఇచ్చారు. సో, కొంచెం దగ్గరగానే ఇచ్చారు. అండ్ ఇది అయితే మంచి సీక్వెన్స్ లైన్ టైప్‌లో ఇచ్చారు అండి. జిగ్‌జాగ్ కాకుండా జస్ట్ మనకు లైన్ టైప్‌లో ఇచ్చారు. అలానే మనకు సారీకి డౌన్ పార్ట్‌లో కూడా ఇవి సీక్వెన్స్ బూటాస్ అనేటివి రన్నింగ్‌లో వచ్చేస్తుంది. పైన మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. ఈ సారీలో ఏంటంటే నార్మల్‌గా మనకు ఇలా డబుల్ షేడ్ సారీస్ ఎలా వస్తాయి అంటే ఆ డౌన్‌లో మనకు కలర్ చేంజ్‌లో వస్తుంది అండి. పైన ఏంటంటే ఎక్కువగా 1 కలర్ వస్తుంది. డౌన్‌లో 1 కలర్ చాలా తక్కువగా వస్తుంది. లేదు అంటే సో, బోత్ బార్డర్ దగ్గర మాత్రమే డిఫరెంట్ కలర్ వచ్చేసి మధ్యలో ఒక కలర్ వస్తుంది. ఇలా కాదు అనుకుంటే ఆఫ్ ది సారీ ఒక కలర్ వస్తుంది. ఆఫ్ ది సారీ ఒక కలర్ వస్తుంది కదా! ఇది చూడండి ఎంత డిఫరెంట్‌గా ఉందో. ఓన్లీ పైన కొద్దిగా మాత్రమే లైట్ కలర్ ఇచ్చారు. అండ్ డౌన్‌కి మనకు కొంచెం డార్క్ కలర్‌నైతే ఇచ్చారు అండి. సో, దానివల్ల లుక్ మాత్రం చాలా ప్రెట్టీగా అనిపిస్తుంది. ఈవెన్ బ్లౌజ్ కూడా మనకు సేమ్ పళ్ళు ఎలా అయితే ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది అండి. హ్యాండ్స్‌కి సేమ్ కట్ వర్క్ వస్తుంది. అలానే సీక్వెన్స్ బుటాస్ కానీ, లేదు అంటే ఆ డబుల్ షేడ్ కానీ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. లుక్ మాత్రం మంచి ప్రెటీ లుక్. అండ్ వన్ మోర్ ఇది కూడా చాలా బాగుంది అండి. అందులో మోస్ట్ ట్రెండింగ్ కలర్‌లో అయితే ఇచ్చారు. సో, వీటిలో కలర్ ఆప్షన్‌లో మాత్రం ఇది ఒక్కటే అవైలబుల్‌గా ఉంది అండి ప్రెజెంట్‌గా. సో, కొంచెం ప్యాటర్న్ చేంజ్‌లో సింగిల్ కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. లైక్ మనకు గ్రీన్ కానీ, లేదు అంటే లావెండర్ కానీ ఇలా మనకు జస్ట్ పేస్టల్ కలర్స్‌లో ఉన్నాయి. అవి కూడా ఓన్లీ లైట్ కలర్స్ లైక్ సేమ్ అండి. జస్ట్ బర్డ్ ప్యాటర్న్‌లో అయితే ఉన్నాయి. లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ లావెండర్ విత్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఎప్పుడు ట్రెండింగ్ కలర్ అండి. సో, అందులో ఈ పర్టిక్యులర్ ప్యాటర్న్ కూడా చూడండి. మొత్తం అంతా కూడా మనకు వైట్ కలర్ థ్రెడ్ యూజ్ చేశారు. ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం అంతా కూడా బర్డ్స్ ఇచ్చారు. పెయిర్ బర్డ్స్ వచ్చింది. అలానే ఫ్లవర్ థీమ్ కూడా చూడండి. ఒక సింగిల్ ఫ్లవర్ వస్తుంది. లేదు అంటే మనకు డబుల్ ఫ్లవర్ ఇచ్చారు. అంతా కూడా ఎక్సలెంట్‌గా ఉంది. ఈవెన్ మనకొచ్చిన కట్ వర్క్ కూడా చూడండి అసలు ఎంత బాగా క్రియేట్ చేశారు అంటే లుకింగ్ చాలా బాగుంది. ఫస్ట్ థింగ్ అండి ఈ సారీలో మనకు ఇచ్చిన వర్క్ అంతా కూడా చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. సో, ఇది మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ సారీ అసలకి. ఈ వర్క్ పరంగా మాత్రం ఏదన్నా ఒక చిన్నగా మనకు ఇలా లేవడం కానీ అలా నార్మల్‌గా అయితే వచ్చేస్తుంది. కానీ ఇందులో అలా కూడా రాలేదు అండి. అంత బాగుంది. మనకు ఏదైతే పళ్ళులో ఉన్న పార్ట్‌ని సారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. అండ్ పైన మొత్తం మనకు లైక్ లైట్ లావెండర్ కలర్ ఉన్న దగ్గరంతా కూడా మనకు జస్ట్ ప్లెయిన్‌గా అయితే ప్రొవైడ్ చేశారు. దీనికి కాంట్రాస్ట్ లుక్‌లో బ్లౌజ్ అయితే వస్తుంది అండి. సేమ్ మనకు సారీకి డౌన్ పార్ట్‌లో ఉన్న కలర్ అనమాట. లైక్ ఇది కూడా డబుల్ షేడ్‌లోనే వచ్చింది అండి. సో, హ్యాస్ ఇట్ ఈస్
ఇక్కడ వర్క్ కూడా చూడండి హ్యాండ్స్‌కి కట్ వర్క్ వస్తుంది. మిగతా అంతా కూడా మనకు ఒక సింగిల్ ఫ్లవర్‌ని అయితే ప్లేట్ చేశారు అండి సీక్వెన్స్ టైప్‌లో. చిన్న చిన్న బుటాస్ టైప్‌లో మనకు దూరం దూరంగా ఫ్లవర్స్‌ని అయితే ప్లేట్ చేశారు. వన్ మోర్. ఇది కూడా మోస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ అండి ప్రెజెంట్‌గా. సో, ఈ ప్యాటర్న్ అయితే లాంచ్ చేశారు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి. లాస్ట్ టైం మనం ఇందులోనే లైక్ కుందన్ థీమ్‌తో చూయించాను కదండీ! లైక్ మోటివ్ వర్క్‌తో చూయించాను కదా! సో, ఇప్పుడైతే ఇది ఒకటి కొత్తగా లాంచ్ చేశారు. ఇందులో కూడా మనకు 3 కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, వీటికి మనకు ఇమేజెస్ అయితే సైడ్‌కి యాడ్ చేస్తారు చూడండి. లైక్ ఈ కలర్ ఉంది, ఈ కలర్ ఉందని. అండ్ వాటి లింక్స్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. సో, నేను అయితే గ్రీన్ విత్ వైన్ కలర్ అయితే చూజ్ చేసుకున్నాను. ఇందులో బ్లూ విత్ మనకు పర్పుల్ కలర్ ఉంది. అలానే ఇంకొకటి గ్రీన్ విత్ పర్పుల్ కలర్ ఉంది అండి. ఓన్లీ 3 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సారీ చూడండి ఓన్లీ మనకు బార్డర్స్ దగ్గర మాత్రమే వైన్ కలర్ వచ్చేస్తుంది. మిడిల్‌లో అంతా కూడా మనకు ఓన్లీ గ్రీన్ కలర్ అయితే ప్రొవైడ్ చేశారు. అక్కడ వచ్చిన వర్క్ కూడా చూడండి ఎంత బాగుంటుందో. మొత్తం అంతా కూడా మనకు సిల్వర్ జరీతోని ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. మధ్యలో చిన్న చిన్నగా మనకు సిల్వర్ కలర్ చమ్కీస్‌ని అయితే ప్లే చేశారు అండి. దూరంగా సారీలో లైక్ పళ్ళులో అండి సీక్వెన్స్ టైప్‌లో బుటాస్‌ని అయితే ఇచ్చారు. అవి కూడా మనకు జిగ్‌జాగ్ ప్యాటర్న్ వస్తుంది. ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ అలా ఎలా అంటే అలా వచ్చేస్తాయి. సారీకి డౌన్ పార్ట్‌లో కూడా అంతే అండి. సీక్వెన్స్ టైప్‌లో బుటాస్‌ని అయితే ఇచ్చారు. అండ్ పైకొచ్చేసరికి ప్లెయిన్‌గా వస్తుంది. నెక్స్ట్ సారీలో కూడా అంతే జస్ట్ ప్లెయిన్‌గా ఇచ్చారు అండి. సో, ఫ్యాబ్రిక్ అయితే జార్జెట్ లుక్‌లో వస్తుంది. చాలా బాగుంటుంది. చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. దీనికి వచ్చిన బ్లౌజ్ ఏంటంటే మనకు సింగిల్ కలర్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. మంచి వైన్ కలర్‌లో వస్తుంది. లైక్ మనకి బార్డర్‌లో ఏదైతే కలర్ ఉందో అదే కలర్‌లో బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. హ్యాండ్స్‌కి మంచి కట్ వర్క్ వచ్చేసి మిగతా అంతా కూడా చిన్న చిన్నగా మనకు బుటాస్‌ని అయితే ప్లేస్ చేశారు అండి. లెంత్ అయితే చాలా బాగుంది. వన్ మోర్ సారీ అండి. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో, లైక్ మనకు ఇంతకు ముందుకు వచ్చిన ప్యాటర్న్‌లో చెప్తాను అండి. ఇందులో మనము విస్కోస్ విత్ రిచ్ లుక్ పళ్ళు చూయించాం. అక్కడ కూడా మనకు జరీ వర్క్ వస్తుంది లైక్ పళ్ళులో. అలానే దానికన్నా ముందు వీడియోలో ఇలాంటి టైప్‌లో ఒకటి డోలా సిల్క్‌లో చూయించాను అండి. పింక్ విత్ మనకు ఆరెంజ్ కలర్ థీమ్‌తో అయితే చూయించాను. సో, ఇప్పుడు రెడ్ విత్ బ్లాక్ కలర్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ మనకు విస్కోస్ ఫ్యాబ్రిక్. సో, 3 టైమ్స్ కూడా 3 డిఫరెంట్ ప్యాటర్న్‌లో చూయించాను. సో, వాటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే ఛానల్ పేజ్‌కెళ్తే మీకు వీడియోస్ అని కనిపిస్తుంది. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఫోటోస్, ఇమేజెస్ అయితే కనిపిస్తాయండి. సో, ఏ ఇమేజ్ ఉందో మీకు క్లియర్‌గా ఈ టైప్‌లో ఉన్న ఇమేజ్ దాని పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వీడియో అయితే ప్లే అవుతుంది. ఇది చూడండి పళ్ళు వచ్చేసి మనకు ఆరిస్ లుక్ వివింగ్ టైప్ లుక్ అయితే వస్తుంది అండి. కానీ అది వివింగ్ కాదు. యాక్చువల్‌గా అది ప్రింట్. కానీ లుక్ మాత్రం మనకు వీవింగ్ లుక్ వస్తుంది. బోత్ సైడ్స్ బార్డర్‌లో ఏంటంటే పైన కొంచెం చిన్న బార్డర్ వస్తుంది. అండ్ కిందికి సారీకి డౌన్ పార్ట్‌లో మాత్రం పెద్ద బార్డర్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకు విస్కోస్ జరీ. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది అండి జరీ మాత్రం. అండ్ ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా మంచి విస్కోస్‌లో వచ్చింది కాబట్టి కొంచెం ముడతలాగా అలా ఉంటుంది అండి. సో, నార్మల్‌గా ఈ డోలా సిల్క్ సారీస్ అవి అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటాయి కదా! సో, ఇది మాత్రం కొంచెం ముడత వచ్చినట్లు అలా అనిపిస్తుంది. దాని ఫ్యాబ్రిక్ టైపే అంతా. అండ్ ఈ డబుల్ షేడ్ కూడా చూడండి చాలా బాగా ఇచ్చారు. రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్. అండ్ మనకు ప్లెయిన్‌లో బ్లౌజ్ అయితే వస్తుంది. బోత్ రన్నింగ్ బార్డర్స్ వస్తాయండి. ఇందులో అయితే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. మంచి బాందిని ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో, కలర్ ఆప్షన్స్ మాత్రం రేర్‌గా దొరికే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మంచి కాంబినేషన్‌లో అయితే ఉన్నాయండి. వన్ మోర్ ఇది కూడా నాకు బాగా నచ్చింది. లాస్ట్ టైం నేను ఇదే కలర్ కాంబినేషన్‌లో సేమ్ కలర్ ఒకటి మాత్రం సేమ్ అండి. ప్యాటర్న్ చేంజ్. లాస్ట్ టైం ఏంటంటే నేను మోటివ్ వర్క్‌తో చూయించాను అండి. లైక్ మోటివ్ వర్క్ అండ్ కొంచెం కింద ఫ్లవర్ థీమ్‌తో అయితే చూయించాను. ఇప్పుడు చూడండి ఇది ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్. సో, ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మనకు పింక్ విత్ లైక్ ఆరెంజ్ కలర్ ఉంది అండి. ఇంకొకటి ఆరెంజ్ విత్ పర్పుల్ కలర్ ఆప్షన్ 2 కలర్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి. సో, నేను అయితే ఈ కలర్ చూజ్ చేసుకున్నాను అండి. అవి ఉంటే మాత్రం లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్‌కి అయితే ఔట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయనుకుంటున్నాను. సో, ఇందాక చూస్తే అయితే ఔట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయండి. ఒకవేళ ఇన్ కేస్ అప్డేట్ చేస్తే మాత్రం మీకు కూడా వెంటనే పెట్టేస్తాను. ఈ కలర్‌కి ఆప్షన్ ఎంత బాగుంది అంటే అసలకి మంచి కలర్ అండి. పైన మనకు లైక్ లావెండర్ కలర్ వస్తుంది. డౌన్‌కొచ్చేసరికి మళ్ళీ మనకు రామా గ్రీన్ టైప్‌లో ఇచ్చారు అండి. మంచి డార్క్ కలర్ అయితే ఇచ్చారు డౌన్‌కొచ్చేసి. ఈవెన్ ఆ వర్క్ కూడా చూడండి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ అండి. మొత్తం అంతా సిల్వర్ కలర్‌లోనే ఉంటుంది. ఆ సీక్వెన్స్ టైప్‌లో మనకు చిన్న చిన్న బుటాస్‌ని అయితే ఇచ్చారు. పళ్ళులో కానీ సారీకి డౌన్ పార్ట్‌లో కూడా సేమ్. సీక్వెన్స్ టైప్‌లోనే మొత్తం బుటాస్ అన్ని రన్నింగ్‌లో వచ్చేస్తుంది. సో, సారీకి పైన పార్ట్ మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. పైనైతే బార్డర్ అంటూ ఏమీ ఉండదు అండి. జస్ట్ ఎక్కడైతే మనకు పళ్ళు అండ్ సారీకి డౌన్ పార్ట్‌లో మాత్రమే ఇక్కడ మనకు కట్ వర్క్‌ని అయితే ప్లేస్ చేశారు. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది. సారీ అంతా కూడా ప్లెయిన్ అండి. సో, మనకు హాఫ్ ఆఫ్ ది సారీ ఒక కలర్ ఉంటుంది. హాఫ్ ఆఫ్ ది సారీ ఒక కలర్ ఉంటుంది. ఇది అయితే మోస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ సారీ ప్రెజెంట్‌గా అయితే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్‌గా వైరల్ అవుతుంది అండి. అండ్ బ్లౌజ్ చూసుకుంటే మనకు సేమ్ బార్డర్ కలర్‌లో వస్తుంది. సో, కాంట్రాస్ట్ లుక్‌లో అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ పళ్ళులో ఉన్న ప్యాటర్న్ యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తారు అండి. ఎక్కడైతే మనకు హ్యాండ్స్‌కి కట్ వర్క్ కానీ, అక్కడొచ్చిన ఆ సిల్వర్ జెరీ థ్రెడ్ వర్క్ కానీ, లేదు అంటే పైనొచ్చిన సీక్వెన్స్ టైప్ బుటాస్ కానీ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ దింపేశారు. వన్ మోర్ ఇది అయితే మోస్ట్ అండ్ మోస్ట్ ట్రెండింగ్ అండి. ప్రెజెంట్‌గా అయితే అసలు ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఇదే సారీ కనిపిస్తుంది. సో, త్రిష గారు స్టైల్ చేసిన సారీ అండి. కొత్తగా లాంచ్ చేశారు. ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది అంటే చాలా చాలా ప్రెట్టీగా ఉంది సారీ అయితే. ఇందులో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి.
ఉన్నాయండి. లైక్ ఇందులో ఫస్ట్ అయితే డిసడ్వాంటేజ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ సారీ ఏంటంటే ఊరికే జారిపోతుంది అండి. ఇలా పట్టుకుంటే అలా జారిపోతుంది. అది ఒకటి. అండ్ సారీ లుక్ అయితే ఎంత ప్రిట్టీగా ఉంటుంది అంటే ఎవరికైనా కూడా ఈజీగా సెట్ అయిపోతుంది. అండ్ కొంచెం చెబ్బీగా ఉండేవాళ్ళు, కొంచెం ఫ్యాట్‌గా ఉన్నవాళ్ళు స్లిమ్‌గా కనిపించాలి ఇలా అనుకుంటుంటారు కదా! కొన్ని సారీస్ ఏంటంటే మనం ఉన్న వాటికన్నా ఇంకా ఫ్యాట్‌గా లుక్ కనిపిస్తుంది అండి. కానీ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనము స్లిమ్‌గా కనిపిస్తాం. అండ్ ఈ సారీ ఎలా వేసుకుంటే అలానే స్టిక్ అయిపోతుంది. సో, జస్ట్ ఏంటంటే మనకు పట్టుకుంటే జారిపోయిన ఫీలింగ్ ఉంటుంది అండి. కానీ లుక్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంటుంది. మంచి సాటిన్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. అక్కడొచ్చిన ఆ డిజిటల్ ప్రింట్ చూడండి అసలకి ఏమన్నా ఉందా అసలకి ఎక్సలెంట్ కదా! చాలా చాలా బావుంది. పళ్ళులో ఒక కొన్ని బర్డ్స్‌ని కూడా ప్లేస్ చేశారు అండి. లాస్ట్ ఎండ్‌లో వచ్చేసి. మిగతా అంతా కూడా ఒకే ప్యాటర్న్ అండ్ మనకు బోత్ సైడ్స్ మాత్రం ఇలా ఈ డిజిటల్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఈ బోత్ సైడ్స్ మనకు ఈ డిజిటల్ ప్రింట్ అయితే కంటిన్యూ అయిపోయింది అండి. ఓన్లీ పళ్ళు వరకే కాకుండా సారీ అంతా కూడా ఇచ్చారు. మనకు బ్లాక్ కలర్‌లో బ్లౌజ్ అయితే వస్తుంది. ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు కొంచెం సెల్ఫ్ డిజైన్ ప్యాటర్న్‌లో అయితే ఇచ్చారు. మీటర్ ప్లస్ ఉంది అండి బ్లౌజ్ కూడా. అండ్ ఈ సారీ అంటే ఎలా పడితే అలా యూజ్ చేసుకోవచ్చు అండి. ఎలా పడితే అలా వాష్ చేసుకోవచ్చు. ముడత రావడం అలా అయితే ఉండదు. సో, ఇది ఒకటి ప్లస్ పాయింట్. వన్ మోర్ సారీ. ఇది చూడండి ప్యూర్ స్పేస్ సిల్క్ అండి. సో, ప్రైస్‌కి తగ్గట్టు సారీ ఉంది. ప్రైస్ ఎంత ఎక్కువ అనిపించిందో నాకు సారీ క్వాలిటీ కూడా అంతకు డబుల్ అనిపించింది అండి. అంత ప్రిట్టీగా ఉంది. సో, ఇది నేను లాస్ట్ టైమ్ ఇన్‌స్టా పేజ్‌లో అయితే చూసాను. 2+ ఉంది అండి దీని ప్రైస్ కూడా. కానీ ఫ్యాబ్రిక్ అయితే నాకు సూపర్‌గా నచ్చిందనుకోండి. అసలకి ఎంత బాగుందో చూడండి. అక్కడొచ్చిన వర్క్ కూడా లైక్ మనకు గోల్డ్ థ్రెడ్‌తో ఇచ్చారు అండి. గోల్డ్ జెరీ థ్రెడ్‌తోని ఎంబ్రాయిడరీ వర్క్ అయితే. దాంతో పాటు కుందన్ని కూడా ప్లేస్ చేశారు. గోల్డ్ కలర్ కుందన్ వస్తుంది. ఆ వర్క్ మాత్రం నిజంగా ఎంత క్యూట్‌గా వచ్చిందో చూడండి. ఫ్లవర్ థీమ్‌ని అయితే చూజ్ చేసుకున్నారు. చాలా బాగా క్రియేట్ చేశారు. సీక్వెన్స్ టైప్‌లో మనకు చిన్న చిన్న బూటాస్‌ని అయితే ఇచ్చారు అండి పళ్ళులో వచ్చేసి. మంచి రెడ్ కలర్. అది ఎలాగో స్పేస్ సిల్క్ అంటే కొంచెం షైన్ అయితే వస్తుంది కదా! సో, చాలా అంటే చాలా సాఫ్ట్‌గా ఉంది. లైక్ లుక్ మాత్రం కొంచెం క్రష్ టైప్‌లో వస్తుంది. మరీ క్రష్ కాదండి. జస్ట్ లుక్ కొంచెం అలా అనిపిస్తుంది. అండ్ చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ సారీకి డౌన్ పార్ట్‌లో మనకు సేమ్ ఏదైతే బార్డర్ పళ్ళులో ఉందో అదే బార్డర్ లైక్ కట్ వర్క్ బార్డర్ అనేది కంటిన్యూ అయిపోతుంది సారీ ఎండ్ వరకు కూడా. అలానే సీక్వెన్స్ బుటాస్ కూడా అంతే అండి. సేమ్ మనకు పళ్ళులో ఉన్న బుటాసే ఇక్కడ కూడా రన్నింగ్‌లో వచ్చేస్తుంది. చిన్న ఫ్లవర్ థీమ్‌లో వచ్చేసాయండి. మిగతా సారీ అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది. ఇందులో బాగా నచ్చింది ఏంటంటే మనకు నార్మల్‌గా ఇక్కడ ఏదైతే ఎంబ్రాయిడరీ వర్క్ స్టాప్ అయిందో అక్కడ కొంచెం గ్యాప్ లాగా ఇస్తారు అండి. సో, కర్డ్ పీస్‌లా కట్ చేసిన దానిలాగా అనిపిస్తుంది. కానీ దీనికైతే అలాంటి ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్‌గా అసలకి చక్కగా స్టిచ్ చేసే ఇచ్చారు అండి. ఇది ఒకటి బ్లౌజ్. మంచి మస్టర్డ్ కలర్‌లో అయితే ఇచ్చారు. కలర్ ఆప్షన్ మాత్రం చాలా బాగుంది అండి. ఇది ఒకటి నాకు సూపర్‌గా నచ్చింది. సో, సింగిల్ కలర్ అయితే అవైలబుల్‌గా ఉంది. అక్కడ వచ్చిన వర్క్ మనకు సేమ్ సారీలో ఉన్న బార్డర్ వర్కే వస్తుంది. మిగతా అంతా కూడా సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటాస్‌ని అయితే ఇచ్చారు అండి. సో, ప్రెట్టి కలెక్షన్ అంటే చాలా చాలా బాగుంది. అంత క్యూట్‌గా ఉంది. వన్ మోర్. ఇది కూడా నాకు బాగా నచ్చి తీసుకున్నాను. లైక్ ఇది అయితే ప్రెజెంట్‌గా సింగిల్ కలర్ అయితే ఉంది అండి. నేను సారీ ఆర్డర్ చేసినప్పుడైతే కలర్స్ ఉన్నాయి. ప్రెజెంట్‌గా అయితే ఇది ఒక్క కలరే ఉంది అండి అవైలబుల్‌గా. ఇది చూడండి ఎంత బాగుందో మంచి బ్రౌన్ కలర్. దానికి ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. ఈ సారీలో వచ్చిన వర్క్ మాత్రం ఎక్సలెంట్ అండి. చాలా బాగా ఇచ్చారు వర్క్ ఒకటి. సూపర్‌గా ఉంది అసలకి. నీట్ ఫినిషింగ్ ఉంది. ఫినిషింగ్ స్టైల్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. మంచి గోల్డ్ జరీతోని మొత్తం అంతా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే స్టిచ్ చేశారు. చక్కగా అనిపిస్తుంది అండి. మొత్తం మనకు కొంచెం ఫ్లవర్ థీమ్ టైప్ వచ్చేసి మధ్యలో ఆ గోల్డ్ కలర్ కుందన్ అయితే ప్లేస్ చేశారు. లుకింగ్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈవెన్ సీక్వెన్స్ టైప్‌లో మనకు చిన్న చిన్న ఫ్లవర్స్‌ని కూడా ప్లేస్ చేశారు అండి. లైక్ చిన్న ప్లాంట్ అండ్ దానికి ఒక బుడ్డి ఫ్లవర్‌ని అయితే ప్లేస్ చేశారు. సేమ్ అవే మనకు సారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. అలానే ఈ కట్ వర్క్ కూడా సేమ్ అండి. సారీకి డౌన్ ఎండ్ వరకు కూడా వస్తుంది. లాస్ట్ కొంచెం మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. సారీకి పైన వచ్చేసి మనకు ఎక్కడైతే పళ్ళు వస్తుందో పళ్ళు వరకు అయితే ఈ సీక్వెన్స్ బుటాస్ వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా పైన ప్లెయిన్‌గా అయితే ఇచ్చారు అండి. లుక్ చాలా చాలా బాగుంది. ఈ కలర్ అయితే నాకు సూపర్‌గా నచ్చింది అండి. సేమ్ మనకు స్పేస్ సిల్క్ లుక్ అయితే వస్తుంది. చాలా బెస్ట్ కలర్ అండ్ బెస్ట్ క్వాలిటీ అండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. దీనికొచ్చిన బ్లౌజ్ వచ్చేసి ఇలా డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకు దగ్గర దగ్గర మీటర్ అయితే ఉంటుంది అండి లెంత్ వచ్చేసి. సో, ఫ్యాబ్రిక్ అయితే కొంచెం మరీ సాటిన్ టైప్‌లో లేదు అండి. కొంచెం లుక్ అయితే అలా అనిపిస్తుంది. చాలా సాఫ్ట్‌గా అనిపిస్తుంది. సో, మనం ఎలా కావాలి అనుకుంటే అలా స్టిచ్ చేసుకోవచ్చు అండి. ఇది ఒకటి నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. ఇన్‌స్టా పేజ్‌లో అయితే 25 ఉంది అండి ప్రైస్ వచ్చేసి. ప్లస్ షిప్పింగ్ ఛార్జ్ అయితే ఉంది. ఇక్కడ కొంచెం రీజనబుల్ అనిపించింది తీసుకున్నాను. మంచి క్రష్ మోడల్ వచ్చింది అండి. లైక్ సారీ మాత్రం సూపర్ అంటే సూపర్. ఈ సారీకి వచ్చిన వర్కే పడుతుంది అండి నిజం చెప్పాలి అంటే. ప్రైస్ వచ్చేసి అంత బాగుంది వర్క్. నీట్ ఫినిష్‌తోని చాలా ప్రిట్టీగా ఇచ్చారు. సో, మనకి ఎండ్‌లో వచ్చిన కట్ వర్క్ ఉంది కదా! అది చూడ్డానికి మనకు లేస్‌ని స్టిచ్ చేసారు అనిపిస్తుంది కదా లుక్ వచ్చేసి. కానీ యాక్చువల్‌గా అది కూడా వర్క్ అండి. సో, మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్. అది లేస్ ప్యాటర్న్ కాదు ఎంబ్రాయిడరీ వర్క్.
చాలా బావుంది అసలకి. ఎంత క్యూట్‌గా అనిపిస్తుందంటే వర్క్ కూడా. వాళ్ళు గోల్డ్ జెరీ థ్రెడ్ అలానే గోల్డ్ కలర్ కుందని యూజ్ చేసి మొత్తం అంతా కూడా అక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వేసేసారు. అలానే ఫ్లవర్ కూడా చూడండి మంచి వైట్ పైన బ్లూ కలర్‌తోని ఫ్లవర్ అయితే ఇచ్చారు. దానికి మళ్ళీ మనకు మంచి థీమ్‌తో వస్తుంది అండి. మొత్తం ఆ బుటాస్ కూడా లైక్ ఆ ఫ్లవర్ బుటాస్ కూడా పెద్ద పెద్దగా దగ్గరగా ఇచ్చారు. అలానే సారీకి డౌన్ పార్ట్‌లో కూడా ఈ బుటాస్ అనేటివి ఇలానే రన్నింగ్‌లో వచ్చేస్తుంది. మిగతా అంతా కూడా ప్లెయిన్‌గా వస్తుంది అండి. సో, సారీకి పై పార్ట్ మొత్తం అంతా కూడా ప్లెయిన్‌గా అయితే ప్రొవైడ్ చేశారు. లుక్ మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది. దీనికొచ్చేసి బ్లౌజ్ మనకు బ్లూ కలర్‌లోనే వస్తుంది. సేమ్ ఆ ఫ్లవర్ కలర్‌లోనే వస్తుంది. దానిపైన ఏంటంటే మనకు సేమ్ కిందొచ్చిన కట్ వర్క్ అయితే కంటిన్యూ అయిపోతుంది అండి. అలానే చిన్న చిన్న బుటాస్‌తోని పైనైతే ప్లే చేసేసారు. లుక్ మాత్రం చాలా బావుంది. సో, లింక్స్ అన్నీ కూడా మనకు కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయండి. కొంచెం మీరు స్క్రోల్ డౌన్ చేస్తే మీకు లింక్స్ అన్నీ కనిపిస్తాయండి. అలానే అక్కడ లేదు అనుకుంటే మీరు ఛానల్ పేజ్‌కెళ్తే అక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ లింక్ అయితే అవైలబుల్‌గా ఉంటుంది. మనకు షార్ట్‌లో పెట్టినవి కూడా అక్కడే ఉంటాయండి లింక్స్ అన్నీ కూడా. సో, నేను డైలీ అప్డేట్ చేస్తూనే ఉంటాను. వీడియో అయితే నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే మరి బాయ్.